సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీ షూటింగ్ ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి బడా యాక్టర్లు నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కనిపించనున్నారని కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమాలో నాగార్జునకు ఒక పాట కూడా ఉంటుందట. ఆ పాట సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా ఉంటాడట. ఈ విషయంపై మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, టీజర్, సాంగ్స్ ఎందులో కూడా అమీర్ ఖాన్ కనపడలేదు. ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అయితే రీసెంట్ గా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో లోకేష్ తో పాటు అమీర్ ఖాన్ కూడా ఉండడం విశేషం. కానీ అది ఖచ్చితంగా కూలీ మూవీ లొకేషన్ లో దిగిన ఫోటోనా, లేదా వేరే ఏదైనా సినిమా గురించి లోకేష్, అమీర్ కలిశారా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇంతవరకు కూలీలో అమీర్ ఖాన్ పాత్రపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. కానీ అమీర్ ఖాన్ ఉన్నారా లేరా అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఏది ఏమైనప్పటికీ దీనిపై ఒక క్లారిటీ రావాలంటే లోకేష్ నోరు విప్పక తప్పదు. కూలీ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబ్బా మౌనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటించారు. మే 1, 2025న ఈ మూవీ భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం. వెట్టయాన్ సినిమా తర్వాత రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కు మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కూలీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సినిమా షూటింగ్ కాకముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఓటీటీ కొనేసింది. భారీ రేటుకు ఈ సినిమా హక్కుల అమ్మకం జరిగిందని తెలుస్తుంది. కూలీ సినిమా డిజిటల్ హక్కులను 120 కోట్లకు అమెజాన్ కొనుక్కుందని సమాచారం. రజనీకాంత్ 650 కోట్లు వసూలు చేసిన జైలర్ సినిమా 100 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మారు. దానికంటే ఇది 20 కోట్లు ఎక్కువ. ఎక్కువ ధరకు డిజిటల్లో అమ్ముడుపోయిన రజనీ సినిమా ఇదేనని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.